గోదాదేవి ఆండాళ్ కథ భక్తి మధుర భక్తికి నిదర్శనం. 12 మంది ఆళ్వార్లలో ఏకైక మహిళా ఆళ్వార్ ఆండాళ్. పాండ్య దేశంలోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు పెరియాళ్వార్ అనే పరమభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడు భగవంతుడికి ప్రతిరోజు పూలమాలలు సమర్పించేవాడు. ఒకరోజు విష్ణుచిత్తుడు తులసివనంలో తవ్వుతుండగా ఒక చిన్న పాప దొరికింది. ఆ పాపను కోదా అంటే గోదాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. గోదాదేవి చిన్నతనం నుంచి కృష్ణ కథలను వింటూ పెరిగింది. తన తండ్రి చేసే విష్ణు సేవను చూస్తూ తాను కూడా శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. గోదాదేవి భక్తి సామాన్యమైనది కాదు. అది మధుర భక్తి, అంటే భగవంతుని తన ప్రియుడిగా భావించటం. గోదాదేవి ఒక వింత పని చేసేది. తన తండ్రి భగవంతుడి కోసం తయారు చేసిన పూలమాలలను ఆయనకు తెలియకుండా ముందుగా తనే ధరించి అద్దంలో చూసుకునేది. నేను రంగనాథుడికి తగిన దానినేనా అని సరి చూసుకునేది. ఆ తరువాత తిరిగి ఆ మాలలను గంపలో పెట్టేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఇది చూసి చాలా బాధపడి ఆ మాలలను భగవంతుడికి సమర్పించలేదు. కానీ ఆ రాత్రి రంగనాథ స్వామి విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదాదేవి ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరం అని చెప్పారు. అందుకే ఆమెను ఆముక్త మాలిద అంటే తాను ధరించిచ్చిన మాల అని పిలుస్తారు. కృష్ణుడిని పొందటం కోసం గోదాదేవి ధనుర్మాసంలో ఒక వ్రతాన్ని ఆచరించింది. తనను తాను గోపికగా భావించి తన చెలికత్తెలతో కలిసి తెల్లవారుజామున లేచి యమునా నదికి వెళ్లి స్నానం చేసి స్వామిని కొలిచేది. ఈ క్రమంలో గోదాదేవి పాడిన 30 పాసురాలనే అంటే పద్యాలనే తిరుప్పావై అంటారు. గోదాదేవి భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకుంటానని విష్ణుచిత్తుడి కలలో చెప్తాడు. అదేవిధంగా శ్రీరంగంలోని అర్చకులకు కూడా గోదాదేవిని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. గొప్ప ఊరేగింపుతో గోదాదేవి శ్రీరంగం తీసుకువెళ్లారు. శ్రీరంగనాథుడి గర్భాలయంలోకి వెళ్లిన గోదాదేవి అందరూ చూస్తుండగానే స్వామివారి పాదాల వద్ద జ్యోతి రూపంలో కలిసిపోయి శ్రీరంగనాథుడిలో ఐక్యమైంది. గోదాదేవి రచించిన తిరుప్పావై, నాచియార్ తిరుమలి వైష్ణవ భక్తి సాహిత్యంలో ఎంతో గొప్పవి. ప్రతి ఏటా ధనుర్మాసంలో విష్ణు ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. తిరుమల